వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ ఆన్ వెకేషన్ నా. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్లయితే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఎందుకంటే ఇన్స్టాలో నేను చాలా రెగ్యులర్గా అప్డేట్స్ అవి పెడుతుంటాను, స్టేటస్ అది పోస్ట్ చేస్తుంటాను. సో ఈ వ్లాగ్ అయితే నేను ట్రిప్ వెళ్ళి వచ్చేసాక పోస్ట్ చేస్తున్నా. మేము కూర్గ్ వెళ్తున్నాము. యాక్చువల్గా కూర్గ్ అండ్ చిక్మంగళూరు రెండు వెళ్తున్నాము. నేను ఈ ట్రిప్ని లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా. లైక్ నవంబర్ అక్టోబర్ ఆ టైంలో కూడా బాగుంటుంది కదా వింటర్లో. సో అప్పుడు వెళ్దాం అనుకున్నా లాస్ట్ 2 3 ఇయర్స్ నుంచి, కానీ పాసిబుల్ అవ్వలేదు. ఫైనల్లీ ఇప్పుడు వెళ్తున్నాము. ఈరోజు June 5th మాకు హైదరాబాద్ నుంచి మైసూర్ వరకు ట్రైన్ ఉంది. మైసూర్ నుంచి కేఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, అక్కడ నుంచి మైసూర్ నుంచి కూర్గ్ వెళ్దాం అనుకుంటున్నాము. ఆ బస్సెస్లో కొంచెం బడ్జెట్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాము ఈ ట్రిప్ మేము. సో June 9th వచ్చి సూర్య బర్త్డే అనమాట. 9th ట్రిప్లో ఉందామని చెప్పి వెళ్తున్నాం. వెకేషన్స్కి అసలు నేను ఎట్లా ప్యాక్ చేసుకుంటున్నాను, ఏం ప్యాక్ చేసుకుంటున్నాను చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్గా నేను పాస్ట్లో చాలానే వెకేషన్స్కి వెళ్ళా, బట్ ఎప్పుడు నేను ఇలా వీడియో ఏం చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ వచ్చి ఈ డ్రెస్ ప్యాక్ చేసుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఈ డ్రెస్ నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ డిజైన్ చేశాను. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే పింక్ చేయండి. ఇది వచ్చి వెల్వెట్ ఫ్యాబ్రిక్లో స్టిచ్ చేయించుకున్నా నేను. ఐ థింక్ 3.5 meters తీసుకున్నా, సరిపోయింది నాకు. ఫ్రంట్ వచ్చి బౌలా పెట్టించుకుని నెక్ దగ్గర అంతా పర్ల్ డీటెయిలింగ్ యాడ్ చేయించా. వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి నీ లెంగ్త్ ఫ్రాక్ అనమాట. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. నేను ఈ ఫ్రాక్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో తీసుకున్నా. నాకు చాలా రీజనబుల్ ప్రైజే పడింది. ఈ టాప్స్ కుర్తున్నాయా? నేను లాస్ట్ వీక్ స్టైల్ యూనియన్కి వెళ్ళింది, షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. సో అక్కడే తీసుకున్నాను. ఇవి కూడా చాలా మంచిగా రీజనబుల్గా పడ్డాయి. వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయని చెప్పి తీసుకున్నా ట్రిప్ కోసం అని చెప్పి. ఈ రెడ్ది ఆ వైట్ది తీసుకున్నాను అనమాట. ఈ రెడ్ టాప్ గుర్తుందా మీకు? నేను లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో మేఘాలయ వెళ్ళినప్పుడు దీన్ని వైట్ స్కర్ట్తో పేర్ చేసి ఒక వీడియో పోస్ట్ చేసా. దాని కింద చాలామంది కమెంట్స్ పెట్టారనమాట, లింక్ అని చెప్పి. యాక్చువల్గా నేను ఇది ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను, వెస్ట్ సైడ్లో తీసుకున్నాను నేను. ఇదైతే నా ఫేవరెట్ డ్రెస్ గాయస్. ఇది స్కర్ట్ అండ్ టాప్ మోడల్ వచ్చింది. నేను ఇది మెటీరియల్ తీసుకునే స్టిచ్ చేయించుకున్నాను. ఒకసారి స్కర్ట్ చూపించేస్తాను ఎట్లా ఉంటుంది అనేది. దిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే. నేను యాక్చువల్గా సింగపూర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ ఆల్రెడీ ఒకసారి వేసుకున్నా. ఎవరైనా వీడియో అది ఎవరికైనా పిక్చర్స్ కావాలంటే స్క్రీన్ మీద అటాచ్ చేసేస్తాను, చూడండి ఒకసారి. నర్సింగ్లో తీసుకున్నాను. మేము యాక్చువల్గా 4 days ట్రిప్కి వెళ్తున్నాము. సో 4 daysకి సంబంధించిన అవుట్ఫిట్స్ అయితే నేను ఆల్మోస్ట్ అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకేమైనా లైక్ యాక్సెసరీస్ కానీ, బ్యాగ్స్, లేదంటే చెప్పులు, షూస్ పెట్టుకోవాలి. 1 pair ఆఫ్ షూ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఒక 2 జతలు చెప్పులు అట్లా పెట్టుకుంటే సరిపోద్ది. అవి కూడా పెట్టుకోవాలి ఇప్పుడు. నెక్స్ట్ నైట్ డ్రెస్ పెట్టుకుంటున్నాను. మేము 4 nights ఉంటున్నాము. సో ఈక్వలెంట్గా నైట్ డ్రెస్సులు పెట్టుకుంటున్నాను. ఈ నైట్ డ్రెస్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. 2 years అనుకుంటా అయింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పటికి నేను మల్టిపుల్ వాషెస్ చేశాను. ఈవెన్ ఆఫ్టర్ మల్టిపుల్ వాషెస్ ఎక్కడ చిరగడం కానీ అట్లా ఏం లేదు. లైట్గా కలర్ అయితే ఫేడ్ అవుతూ వస్తుంది, కానీ తీసుకున్నంత బ్రైట్ కలర్ లేదు. బట్ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. నెక్స్ట్ ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవన్నీ నేను 1000 rupees బిలోనే పర్చేస్ చేశాను అనమాట. ఈ బ్రౌన్ కలర్ది, ఇది కొంచెం ప్యాంట్ వచ్చి బూట్ కట్ స్టైల్లో ఉంటుంది. చాలా బాగున్నాయి నైట్ సూట్స్ అయితే. అన్ని 1000 బిలోనే వస్తాయి అమెజాన్లో. మీకు లింక్స్ అది కావాలంటే కింద పింగ్ చేయండి కామెంట్స్లో, ఐ విల్ ప్రొవైడ్ దాట్. నెక్స్ట్ ఇది వచ్చి నేను మొన్న జూడియో కాదు సారీ, స్టైల్ యూనియన్లో అది వేసుకుని చూపించాను కదా. ఇది అది ఆ పేరు నాకు చాలా బాగా నచ్చింది. నా మీద కూడా చాలా మంచిగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఫైనల్లీ ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది గైస్. బట్టలు అయితే అన్నీ ప్యాక్ చేసేసుకున్నా. నెక్స్ట్ సూర్య బర్త్డే ఉందని చెప్పా కదా, June 9th. సో దానికోసం గిఫ్ట్స్ ఇంకా డెకార్ ఐటమ్స్ అవి ప్యాక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇవన్నీ సూర్యకి తెలియకుండా ప్యాక్ చేస్తున్నా. సో నేను ఆ డే వరకు ఇవన్నీ తెలియకుండా నేను జాగ్రత్తగా దాచిపెట్టించాలి. నేను గిఫ్ట్స్ ఒక 3 to 4 ఇద్దాం అనుకుంటున్నా. అన్నీ ర్యాప్ చేసి రెడీగా ఉంచేసేసుకున్నా. దాంట్లో ఒకటి హ్యాండ్ మేడ్ కూడా ఉంది. స్క్రాప్ బుక్ చేశాను నేనే. మొత్తం అంతా స్క్రాచ్ నుంచి బుక్ మీద ఆల్బమ్ చేశాను నేను. చాలా బాగుంది. మేబీ కమింగ్ వీడియోస్లో కుదిరితే ఆ లాగ్ అప్లోడ్ చేస్తాను ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. ఇంకొకటి ఏంటంటే, ఈ ట్రిప్లో పెద్ద డిసప్పాయింటింగ్ పాయింట్ ఏంటంటే, అక్కడ న్యాచురల్ ఫ్లవర్స్ దొరుకుతాయో లేదో మనకు తెలియదు కదా. నేను
ఫ్లవర్స్ పెట్టి డెకార్ చేద్దాం అనుకున్నా, బట్ న్యాచురల్ ఫ్లవర్స్ దొరుకుతాయో లేదో తెలియదు అని చెప్పి అమెజాన్ నుంచి నేను ఎప్పుడో 1 వీక్ బ్యాకే రోజెస్, ఇంకా ఆర్టిఫిషియల్ రోజెస్, ఇంకా జిప్సీ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆర్డర్ చేశాను. అవి యాక్చువల్గా నిన్ననే రావాలి, కానీ ఇప్పటిదాకా రాలేదు. ఇంకా అవి రావు ఈరోజు. సో లెట్స్ హోప్ సమ్ న్యాచురల్ ఫ్లవర్స్ విల్ బీ అవైలబుల్ దేర్. అప్పుడే నేను అనుకున్నట్టు మంచిగా అవుతుంది. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్ గైస్, ఎందుకంటే నాకు నార్మల్గా బర్త్డేస్ అంటే చాలా ఇష్టం. అందులో నా బర్త్డే కాకుండా ఇంకా సూర్యాది కానీ మా మమ్మీది కానీ బర్త్డేస్ అయితే ఇంకా నేను చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాను. ఎవ్రీ బర్త్డేకి నేను ఏదో ఒక డెకార్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు చాలా ఇష్టం ఇట్లా డెకార్స్ చేయడం అన్నా లేదా హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ ఇవ్వడం అన్నా చాలా ఇష్టం. ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒక చిన్న హ్యాండ్మేడ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్లో అవుతుందో లేదో తెలీదు. అయినంత వరకైనా ఏదైనా చిన్న హ్యాండ్మేడ్ గిఫ్ట్ అట్లా ఏమైనా ఇద్దాం అనుకుంటున్నాను. డెకార్ చేద్దామని చెప్పి మంచిగా అమెజాన్ నుంచి క్యాండిల్ హోల్డర్స్, ఇంకా ఇట్లా క్యాండిల్స్ కూడా తీసుకున్నాను క్యాండిల్ హోల్డర్స్లో పెట్టడానికి. సో ఇంకా ఇట్లా ఇలా సెంటర్డ్ క్యాండిల్స్ కూడా తీసుకున్నా చిన్నవి. ఇలా నార్మల్గా బ్యాగ్లో పెట్టేద్దామంటే ఏమైనా అవుతుందేమో అని భయం వేస్తుంది, అందుకే ఇవి దీంట్లోనే పెట్టేసి పెడదాం అనుకుంటున్నాను. ఇవే కాకుండా ఇంకా పార్టీ డెకార్స్ కూడా తీసుకున్నాను నిన్న వెళ్ళి. సో అవన్నీ సర్దేసుకుందాం. అయితే ఇప్పుడు స్కిన్ కేర్ అది కూడా ప్యాక్ చేసేసుకుందాము. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.